హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ MCQ సిరీస్ లో భాగంగా 23rd నుంచి 25th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. Which Constitution Amendment Bill introduced in 2025 proposes the removal of ministers from office if they are detained for 30 consecutive days. 2035లో ప్రవేశపెట్టిన ఏ రాజ్యాంగ సవరణ బిల్లు మంత్రులు 30 రోజులు నిరంతరంగా నిర్బంధంలో ఉన్నప్పుడు పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపాదించబడింది? ఏ బిల్ అది అంటే 130వ సవరణ బిల్లు. దాన్ని ఏమంటారు? 138 అమెండ్మెంట్ బిల్ అంటారు. సో ఏ సమావేశాలలో అంటే పార్లమెంట్ యొక్క వర్షాకాల సమావేశాల్లో ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడింది అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన వెంటనే ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసనలు ఎదురు కావడం ద్వారా ఈ బిల్లును తదుపరి పరిశీలన కోసం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపడం జరిగింది. ఈ బిల్ ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మరియు ఇతర మంత్రులు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష ఉన్న కేసులో ఎన్ని రోజులు నిర్బంధంలో అంటే కంటిన్యూస్ గా 30 రోజులు నిర్బంధంలో ఉన్నప్పుడు పదవి నుంచి తాత్కాలికంగా తొలగించే చట్టబద్ధమైన వ్యవస్థను ప్రతిపాదిస్తుంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కేజ్రీవాల్ గారిని 30 డేస్ కన్నా ఎక్కువగా జైల్లో పెట్టడం జరిగింది. సో అలాంటి కేసెస్ లో ఏం చేస్తారంటే ఇంక నుంచి ఫ్యూచర్ లో ఈ బిల్లు గనక ఆమోదించబడినట్లయితే 30 డేస్ కన్నా ఎక్కువ రోజులు గనక జైల్లో గనక వారు గడిపినట్లయితే అయితే అప్పుడు వారిని తాత్కాలికంగా పదవిలో తొలగించేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట ఈ బిల్. అయితే 5 years లేదా అంతకంటే ఎక్కువ శిక్ష ఉన్న కేసులలో మాత్రమే ఇది అనువర్తిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బిల్లు ఒకవేళ ఆమోదించబడినట్లయితే ఆర్టికల్ 75 కేంద్ర మంత్రుల గురించి చెప్తుంది. ఆర్టికల్ 164 రాష్ట్ర మంత్రుల గురించి చెప్తుంది. ఆర్టికల్ 239 AA ఢిల్లీ పాలన గురించి చెప్తుంది అనమాట. ఈ ఆర్టికల్స్ లో సవరణలు అనేటువంటివి చేయబడడం జరుగుతాయి. అయితే వీరు విడుదలైన తర్వాత మళ్ళీ పదవిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది శాశ్వతమైనది మాత్రం కాదు, తాత్కాలికమైనటువంటి మాత్రమే అన్నమాట. సో ఈ బిల్లు న్యూస్ లో ఉండండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ అనేటువంటివి గుర్తించడానికి ట్రై చేయండి. What is the name of the half-humanoid robot that will be on board ISRO's first uncrewed Gaganyaan mission in December 2025? డిసెంబర్ 2025లో ఇస్రో ప్రారంభించనున్న తొలి క్రూ లేకుండా అంటే మనుషులు లేకుండా గగన్యాన్ మిషన్ లో ప్రయాణించేటువంటి హాఫ్ హ్యూమనాయిడ్ రోబో పేరు ఏమిటి అంటే వ్యోమమిత్ర అన్నమాట. ఎప్పుడు దీన్ని ప్రయోగించనుంది అంటే డిసెంబర్ 2025లో ఇస్రో ప్రయోగించిందనమాట. మనుషులు లేకుండా ఓన్లీ వ్యోమమిత్ర ద్వారా ఈ మిషన్ ను డిసెంబర్ 2025లో ప్రారంభించనుంది అనమాట. ఈ మిషన్ లో మైక్రోగ్రావిటీ పరిస్థితులలో మానవ శరీర ప్రక్రియలను అనుకరించడమే కాకుండా వాతావరణ నియంత్రణ మరియు లైఫ్ సపోర్ట్ వంటి ముఖ్యమైన అంతరిక్ష వ్యవస్థలను పరీక్షించడం జరుగుతుంది. సో ఆల్రెడీ వ్యోమమిత్ర గురించి క్వశ్చన్స్ అనేటువంటివి రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ రెండిట్లోనూ అడగడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూసుకోండి. వేర్ వాస్ ద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ inaugurated by ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఎక్కడ ప్రారంభించారు అంటే మంగళగిరిలో ప్రారంభించడం జరిగిందనమాట. అది ఎక్కడ మంగళగిరిలో అంటే మయూరి టెక్ పార్క్. సో ఎవరెవరు కలిసి ప్రారంభించారు దానిని అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు మరియు రతన్ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహకారంతో స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు, దీన్ని ప్రారంభించారు అంటే 20th ఆగస్ట్ 2025 ప్రారంభించడం జరిగింది. ఇది లక్ష్యం ఏంటి అంటే ఇది రాష్ట్రాన్ని ఆవిష్కరణ మరియు అంటే ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ల యొక్క కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే దీనిని రూపొందించడం జరిగింది. ఈ హబ్ అనేటువంటిది యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకం, వనరులు, ఈ సహకార వాతావరణం అందించేందుకు ఎందుకు ఇది రూపొందించబడింది అంటే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసము వారికి మార్గదర్శకాన్ని ఇవ్వడం కోసం వారికి సహకార వాతావరణం అందించేందుకు దీనిని రూపొందించడం జరిగింది. ఇది ఏ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది అంటే హబ్ అండ్ స్పోక్
మోడల్ ఆధారంగా పనిచేస్తుంది అనమాట. హబ్ అండ్ స్పోక్ అంటే ఏంటంటే దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే అమరావతిలో ఉంటుంది అనమాట. స్పోక్స్ గా ఏవి పనిచేస్తాయంటే ఉప కేంద్రాలుగా ఏవేవి ప్రాంతాలు ఉంటాయంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, మరొక ప్రాంతం, ఆ ప్రాంతం ఇంకా డిసైడ్ కాలేదు. ఈ 4 ప్రాంతాలు అమరావతితో కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని ఎన్ని నియోజకవర్గాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇది ఎందులో భాగంగా ఉంది అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త అనే ఆయన నినాదానికి అనుగుణంగా ఉంది. యువతను ప్రోత్సహించి సృజనాత్మకతను ప్రేరేపించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అంటారు. ఇంకా ఏంటంటే ఇది ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఇన్నోవేషన్ సొసైటీ ఒక చారిత్రక ఘనతను సాధించడం జరిగింది అనమాట. ఏంటంటే ఇది ప్రారంభమైనటువంటి 24 గంటల్లోనే 1,67,321 ఆవిష్కరణలు మరియు స్టార్టప్లను నమోదు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మంగళగిరి మయూర్ టెక్ పార్క్ అనమాట. ఎవరితో కలిసి అంటే టాటా సన్స్ తో కలిసి. We did India's largest and most modern central library be established according to Andhra Pradesh Education Development Plans. ఆంధ్రప్రదేశ్ విద్యాభివృద్ధి ప్రణాళికల ప్రకారం భారతదేశంలో అతి పెద్ద మరియు ఆధునిక కేంద్ర గ్రంథాలయం ఎక్కడ స్థాపించబడినది అంటే అమరావతిలో స్థాపించడం జరుగుతుంది. ఎవరి నేతృత్వంలో అంటే నారా లోకేష్ గారి నేతృత్వంలో ప్రారంభించడం జరుగుతుంది. ఇది భారతదేశంలోని అతి పెద్దది మరియు ఆధునిక కేంద్ర గ్రంథాలయం అనమాట. అడిగితే ఈ అమరావతి అడగడం ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ప్రారంభిస్తోంది అంటే అమరావతిలో స్థాపించినట్లు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఎందుకు అంటే ఇది రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతిని ప్రపంచ స్థాయి జ్ఞాన కేంద్రంగా మార్చే లక్ష్యంతో రూపొందించడం జరుగుతోంది. ఇది ఏ నివేదిక నేపథ్యంలో వచ్చింది అంటే ASER 2024 ఏఎస్ఈఆర్ అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనమాట. నివేదిక నేపథ్యంలో వచ్చింది. ఇందులో గ్రామీణ పాఠశాలల విద్యార్థులలో గణనీయమైనటువంటి అభ్యాస లోపాలు ఉన్నట్లు వెల్లడైందనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే 5th క్లాస్ అంటే 5వ తరగతి విద్యార్థులు కేవలం 37.5% మాత్రమే సెకండ్ తరగతి అంటే 2వ తరగతి స్థాయి తెలుగును చదవగలుగుతున్నారు అనమాట. చదవలేకపోతున్నారు సరిగ్గా తెలుగును. ఈ పర్సెంటేజ్ అనేటువంటిది 2018లో ఎంత ఉంది అంటే 57.1% ఉంది. కానీ ఇప్పుడు ఎంత తగ్గిపోయింది? 37.5% కి తగ్గిపోయింది అనమాట. అందుకే దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ గ్రంథాలయం విద్యా లోపాలను తగ్గించడం, అదేవిధంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ హామీ కార్యక్రమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో 125 కొత్త ఆటిజం కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారనమాట. సో MCQs అంటే రివిజన్ MQ ఆంధ్రప్రదేశ్ గురించి. విచ్ స్టేట్ గవర్నమెంట్ అన్వీల్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ టు అట్రాక్ట్ $1 billion in investment by 2029? ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం అనేటువంటిది అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ ను ఆవిష్కరించింది? దీని ద్వారా ఎంత ఇన్వెస్ట్మెంట్ ను అట్రాక్ట్ చేయాలంటే సంపాదించాలనుకుంటుంది అంటే $1 billion అనమాట. ఎప్పటికల్లా అంటే 2029 కల్లా. రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ సెట్ టు లాంచ్ ద కంట్రీస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ టు కంబాక్ట్ మస్కిటో బోర్న్ డిసీజ్? సో భారతదేశంలోని ఏ రాష్ట్రం అనేటువంటిది ఇది అంటే భారతదేశంలో మొట్టమొదటిది అనమాట. ఏంటిది అంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. దేని మీద పనిచేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది పనిచేస్తుంది అనమాట. ఎందుకు తీసుకొస్తున్నారంటే మస్కిటో బోర్న్ డిసీజ్ ని ఎదుర్కోవడానికి. ఆ రాష్ట్రం ఏది తీసుకొచ్చిన రాష్ట్రం ఏది అంటే ఈ సర్వేలెన్స్ ని అంటే ఆంధ్రప్రదేశ్. Where was the second BIMSTEC Post Conclave held in July 2025 and what was its central theme? BIMSTEC Post Conclave 2025 ఇది సెకండ్ అనమాట. ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నం జరిగింది. థీమ్ ఏంటి అంటే నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. Where were the first ever shell script inscriptions discovered in South India? ఇక్కడ మొదటి షెల్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి దొరికాయి అంటే లంకమల్ల ఫారెస్ట్ కడపలో. Which beach in Andhra Pradesh hosts the annual Masula Beach Festival featuring sea kayaking,
పారాగ్లైడింగ్ అండ్ ట్రెడిషనల్ కోస్టల్ స్పోర్ట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మసూలా బీచ్ ఫెస్టివల్ అనేటువంటిది జరిగింది అంటే మంగినపుడి బీచ్ లో జరిగింది. ఇందులో కయాకింగ్, పారాగ్లైడింగ్ మరియు ట్రెడిషనల్ స్పోర్ట్స్ అనేటువంటివి నిర్వహించడం జరిగింది. Which historic site in Andhra Pradesh was recently granted Geo Heritage Site status by జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏ ప్రాంతం జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ ని స్థానాన్ని సంపాదించింది? ఎవరి ద్వారా అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా. అంటే బెలూన్ గుహలు అన్నమాట. విచ్ two prestigious naval events are set to be hosted by విశాఖపట్నం in February 2026. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ రెండు ఈవెంట్స్ కి విశాఖపట్నం అనేటువంటిది ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఎప్పుడు అంటే అది ఫిబ్రవరి 2026 లో. ఎప్పుడు అంటే 26 లో ఏ ఈవెంట్స్ అవి అంటే ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూ మరియు మిలాన్ 2026. What is the name of the NASA's artificial intelligence model developed to predict solar flares and space weather events? సౌర జ్వాలలు మరియు అంతరిక్ష వాతావరణ ఘటనలను అంచనా వేయడానికి నాసా అభివృద్ధి చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు ఏమిటి అంటే సూర్య AI అన్నమాట. ఎవరు కలిసి దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశారంటే నాసా మరియు IBM. ఇది ఆధునిక కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే సౌర డైనమిక్స్ అబ్జర్వేటరీ నుండి 9 సంవత్సరాల సౌర డేటాను విశ్లేషిస్తుంది అనమాట. ఈ 9 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనలను విశ్లేషించి సౌర డేటాను విశ్లేషించి సౌర జ్వాలలు మరియు సౌర విస్ఫోటనాలను 2 గంటల ముందుగా అంచనా వేస్తుంది. ఈ అంచనాలు ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్లు, విమానయానం మరియు GPS వ్యవస్థలను అంతరిక్ష వాతావరణ ప్రభావాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇలా కాకుండా ఇటీవల సూర్య AIను ఆవిష్కరించినటువంటి ఏవి ఆవిష్కరించాయి అంటే ఎవరు సంయుక్తంగా ఆవిష్కరించాయి అంటే నాసా మరియు IBM అనేటువంటిది రావడం జరుగుతుంది. What is the primary goal of Andhra Pradesh P4 initiative launched by చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన P4 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే 2029 నాటికి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం. ఈ P4 అనేటువంటిది పేదరిక నిర్మూలన కోసం ప్రజలు, ప్రతినిధులు, ప్రైవేట్ భాగస్వామ్యం అనే భావనపై ఆధారపడి పనిచేసేటువంటి సంక్షేమ మోడల్ అన్నమాట. ఇది యాక్చువల్ గా ఎందుకు ఇప్పుడు న్యూస్ లో ఉంది అంటే ఈ కార్యక్రమాన్ని 2025 ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ఎలా చేశారంటే ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షను నిర్వహించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబానికి ఉన్నత జీవన ప్రమాణాన్ని కల్పించడం, ఆర్థిక, వైద్య, ఉపాధి అవసరాలను గుర్తించి సహాయం చేయడం, సామాజిక బాధ్యతతో కూడినటువంటి సేవా భావనను ప్రోత్సహించడం, పేదరిక నిర్మూలన కోసం ప్రజల సహకారంతో ముందుకు సాగడం. సో ఈ ఇనిషియేటివ్ అనేటువంటిది ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏముంటాయంటే బంగారు కుటుంబాలు అంటాయి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 9,37,913 కుటుంబాలను గుర్తించడం జరిగిందనమాట. వీటి అవసరాలను అంటే క్వశ్చనీర్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది. అండ్ ఎన్ని ప్రశ్నలతో అంటే 11 ప్రశ్నలతో ఒక క్వశ్చనీర్ ని ప్రిపేర్ చేసి AI ఆధారిత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సర్వేను నిర్వహించారనమాట. సర్వే ద్వారా విశ్లేషించారు ఆ డేటాలో ఆ విశ్లేషణలో ఏం పేర్కొనబడింది అంటే 31% ఉపాధి అవకాశాలు కావాలి అని పేర్కొన్నారు. 22% వైద్య సహకారం అవసరం అని పేర్కొనడం జరిగింది. 9% చిన్న వ్యాపార విస్తరణకు అంటే వ్యాపారానికి విస్తరణకి హెల్ప్ కావాలి అంటే మద్దతు కావాలి అని పేర్కొనడం జరిగింది అనమాట సర్వేలో. సో మార్గదర్శకులు అంటే ఇప్పటికే చాలా మంది మార్గదర్శకులుగా ముందుకు రావడం జరిగింది. కొంతమంది గ్రామాలు, మండలాలు దత్తతను తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా కుప్పంలో ఎన్ని కుటుంబాలను 250 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందనమాట. దీనికి ఎవరు భాగస్వామ్యం వహించున్నారంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, వేదాంత వంటి సంస్థలు CSR ద్వారా సేవలు అందిస్తే P4 మోడల్ ప్రజలతో నేరుగా భాగస్వామ్యంలో సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో ప్రతి 3 నెలలకు కార్యక్రమాన్ని సమీక్షించడం జరుగుతుంది అనమాట ముఖ్యమంత్రి గారి చేత.
సో ఎమ్మెల్యేలు మరియు అధికారులు కావాలంటే స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనవచ్చు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్గదర్శిగా నమోదవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఇది. వాట్ ఈస్ ద new name approved by the Union Home Ministry for Jalalabad town in Uttar Pradesh, షాజహాన్పూర్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ జిల్లాలో ఉన్న జలాలాబాద్ పట్టణానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త పేరు ఏమిటి అంటే పరశురాం పురి అన్నమాట. ఏ ప్రభుత్వం? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్నమాట. చేసిన అభ్యర్థన ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏ పేరును, జలాలాబాద్ పేరును పరశురాంపురిగా మార్చేందుకు ఆమోదాన్ని తెలిపింది. కారణం ఏంటి అంటే జలాలాబాద్ పరశురాముని జన్మస్థలంగా గుర్తించబడింది మరియు అక్కడ ఆయనకు అంకితమైనటువంటి ఒక పురాతన దేవాలయం కూడా ఉందన్నమాట. కేంద్రం ఈ కొత్త పేరును దేవనాగరి, రోమన్ మరియు ప్రాంతీయ భాషల్లో నమోదు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించడం జరిగింది. Which missile is India's longest range ballistic missile capable of covering over 5,000 kilometers and was successfully testified on August 20th, 2025. 5,000 కిలోమీటర్లు పైగా పరిధిని కలిగి 2025 ఆగస్ట్ 20న ఎప్పుడు దీన్ని పరీక్షించారంటే ఆగస్ట్ 20న పరీక్షించారనమాట. విజయవంతంగా పరీక్షించిన భారతదేశ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. సో ఇది ఒక బాలిస్టిక్ మిసైల్ అన్నమాట. దీని పేరే అగ్ని 5. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు పరీక్షించారంటే ఆగస్ట్ 20న పరీక్షించడం జరిగింది. ఎక్కడ అంటే ఒడిశాలోని చాందీపూర్ లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దీని యొక్క పరిధి ఇంపార్టెంట్ అండి. ఎంత అంటే 5,000 నుండి 5,500 కిలోమీటర్లు మరియు 1.5 టన్నుల అణు వార్ హెడ్ ను ఇది మోయగలదు. ఇందులో ఏంటి అంటే 3 దశల స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఘన ఇంధన సాంకేతికలు ఉన్నాయన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో నేను ఇక్కడ పెట్టడం జరిగింది రేంజెస్ అనేటువంటివి. అగ్ని 1 ఎంత 700 to 1200 షార్ట్ రేంజ్. ఇది ఎంత స్టేజెస్ అంటే సింగిల్ స్టేజ్. అగ్ని 2 2000 to 2500 ఎంత స్టేజెస్ లో ఉంటుంది అంటే 2 స్టేజెస్ లో ఉంటుంది. అగ్ని 3 వచ్చేసి 3000 to 3500 2 స్టేజ్. అగ్ని 4 3500 to 4000 2 స్టేజ్. అగ్ని 5 ఇప్పుడు ప్రయోగించినటువంటి 5000 ప్లస్ అనమాట 3 స్టేజ్ లో ఉంటుంది. ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ అనమాట. అంటే ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయోగించవచ్చు ఈ మిసైల్ ను. ఆల్రెడీ ఈ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 గురించి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారండి. ఈ రేంజెస్ ని అడిగారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి గుర్తు చేసుకోండి, గుర్తుంచడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూలీ డిస్కవర్డ్ 29th మూన్ ఆఫ్ యురేనస్ అనౌన్స్డ్ బై నాసా ఇన్ 2025. నాసా 2025లో ప్రకటించిన యురేనస్ కు చెందిన కొత్తగా కొనుక్కున్న 29వ ఉపగ్రహం పేరు ఏమిటి అన్నారు అనమాట. ఏం పేరు పెట్టారు దానికి తాత్కాలికంగా అంటే SBAR 2025 U1 అని పెట్టారు. సో ఎవరు ప్రకటించారు అంటే నాసా ప్రకటించింది. దేని ద్వారా దీన్ని కనుగొన్నారు అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు. ఈ ఉపగ్రహం అనేటువంటిది యురేనస్ చుట్టూ తిరిగే కొత్త ఉపగ్రహం అనమాట. ఇది దీనికి తాత్కాలికంగా SBAR 2025 U1 అని పేరు పెట్టడం జరిగింది. ఇది 29th ఉపగ్రహం అనమాట. ఈ ఉపగ్రహం సుమారుగా 10 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంది మరియు యురేనస్ చుట్టూ సుమారుగా 56,000 కిలోమీటర్ దూరంలో కక్షలో తిరుగుతుందన్నమాట. దీనికి భవిష్యత్తులో ఎవరు పేరు పెడతారంటే అంతర్జాతీయ ఖగోళ సంఘం అనేటువంటిది అధికారంగా పేరు ఇవ్వడం జరుగుతుంది. దీని పేరు ఒకటి గుర్తుపెట్టుకొని SBAR 2025 U1 నాసా ప్రకటించింది. ఏ టెలిస్కోప్ ద్వారా దీన్ని గుర్తించింది అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. Which international organization launched the globally important agricultural heritage systems program to protect ట్రెడిషనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్? సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను రక్షించేందుకు గ్లోబలీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అన్నమాట. యాక్చువల్ గా ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ వారసత్వ వ్యవస్థల కార్యక్రమాన్ని FAO అనే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేటువంటి 2002లోనే ప్రారంభించడం జరిగిందనమాట. వరల్డ్ సమిట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆధారంగా అప్పుడే ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అంటే
పార్లమెంట్ లో మంత్రి అనేటువంటివి భారతదేశంలో కూడా 3 సైట్లు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ఏవేవి అవి సైట్లు అంటే కోరాపుట్ ఒడిశా. దేనికి దేనికి ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది అంటే బియ్యం యొక్క వైవిధ్యం మరియు గిరిజన ఔషధ జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. కుట్టనాడ్ కేరళ సముద్ర మట్టానికి దిగువన వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి చెందింది. సాఫ్రాన్ పార్క్ కాశ్మీర్ సాఫ్రాన్ సాగుకు ప్రసిద్ధి చెందింది అనమాట. దీని లక్ష్యం ఏంటి అంటే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మరియు కుటుంబ వ్యవసాయాన్ని రక్షించడం, వాతావరణ మార్పులు, జీవ వివిధ నష్టం మరియు స్థానచలనం వంటి ముప్పుల కారణంగా వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయన్నమాట. వారిని రక్షించడాన్ని, వారి యొక్క జీవ వైవిధ్యాన్ని గుర్తించి వారిని పరిరక్షించడాన్ని ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. ఎగ్జామ్ లో కనుక అడిగితే మనకి ఎన్ని సైట్స్ ఉన్నాయి అంటే భారతదేశంలో 3 సైట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఒడిశాలో ఉంది, కేరళలో ఉంది, మళ్ళీ ఒకటి ఇంకో కాశ్మీర్ లో ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ప్రారంభించారు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. Who became the first Indian wrestler to win a gold medal at the Under-20 World Wrestling Championship held in బల్గేరియా. బల్గేరియాలో జరిగిన Under-20 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం గెలిచిన తొలి భారతీయ రెస్లర్ ఎవరు అంటే తపస్య అన్నమాట. తపస్య ఎక్కడ జరిగింది అంటే బల్గేరియాలో జరిగిన Under-20 వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో భారతదేశానికి తొలి స్వర్ణం అంటే గోల్డ్ సంపాదించి చరిత్రను సృష్టించడం జరిగింది. ఎన్ని కిలోల విభాగంలో అంటే 57 కిలోల మహిళల విభాగంలో పోటీపడి నార్వేకు చెందినటువంటి ఫిలిసిటాస్ డోమా జివాను ఎంత స్కోరుతో ఓడించారండి అంటే 5.522 స్కోర్ తో ఓడించింది. ఈ విజయంతో తపస్య తన ప్రతిభను నిరూపించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత రెస్లింగ్ కు గౌరవాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఈమెతో పాటే కాజల్ దుచాక్ బికేమ్ ద సెకండ్ ఇండియన్. ఈమెకు కూడా గోల్డ్ రావడం జరిగిందనమాట. ఇద్దరికి వచ్చిందనమాట గోల్డ్. ఇది 1 లైనర్ క్వశ్చన్స్ అండి, క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఇండియాస్ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ వాజ్ రికార్డెడ్. సో భారతదేశం యొక్క మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎంతగా చేపల ఉత్పత్తి అనేటువంటిది ఎంతగా రికార్డ్ అయింది అంటే 44.95 లక్షల టన్నులు అనమాట రికార్డ్ అయ్యింది 2023-2024 గాను. అంటే ఇప్పుడు డేటా రిలీజ్ అయింది అనమాట. సో ఇదే డేటా అనేటువంటిది 2020-2021లో ఎన్ని లక్షల టన్నుల ఉత్పత్తి ఉండింది అంటే 34.76 lakh tons ఉంది అనమాట. ఎంత యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ వచ్చింది అంటే 8.9% అనేటువంటివి గ్రోత్ రేట్ అనేటువంటివి కనిపించడం జరిగింది. దీని ఏ కార్యక్రమం ద్వారా ఇది సాధ్యపడింది అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా. సో ఇక జస్ట్ ఫిష్ ప్రొడక్షన్ ఒకటి గుర్తుపెట్టుకుంది 44.95 lakh tons అనమాట. Odisha's palm tree initiative involves planting approximately 1.9 to 20 lakh palmyra trees to combat high lighting ఫెటాలిటీస్ అండ్ ప్రొవైడ్ ఏ న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఒడిశా అనేటువంటివి ఈ పామ్ ట్రీస్ ను నాటుతోందనమాట రాష్ట్రంలో. ఎందుకు అంటే డిజాస్టర్ సమయంలో వచ్చేటువంటి పిడుగుల ద్వారా కానీ లైటింగ్ ద్వారా కానీ రక్షణను కల్పించడానికి అనమాట. సో ఏ రాష్ట్రం అనేటువంటిది ఇటీవల పామ్ ట్రీ ఇనిషియేటివ్ ను పామ్ ట్రీ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అంటే ఒడిశా ఇదన్నమాట. సారా ఇరానీ అండ్ ఆండ్రియా వవాసోరి క్లించ్ యుఎస్ ఓపెన్ మిక్స్డ్ టైటిల్. సారా ఇరానీ మరియు ఆండ్రియా వవాసోరి యుఎస్ ఓపెన్ మిక్స్డ్ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. ఈ ఏ ఆటకు సంబంధించింది అంటే టెన్నిస్. The second National Space Day is being celebrated across the country 23rd August 2025. సో మనం ఇటీవల అంటే ఇప్పుడు అంటే 23rd August నేషనల్ స్పేస్ డే 2వ నేషనల్ స్పేస్ డే ను జరుపుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా. ఎందుకు దీన్ని జరుపుకుంటున్నామంటే చంద్రయాన్ 3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాం కాబట్టి. సో ఇందులో ల్యాండర్ ఏంది విక్రమ్ అన్నమాట. అది డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రజ్ఞ రోవర్ ని సాఫ్ట్ ల్యాండింగ్ చేశాం కాబట్టి మనము 23rd August ను నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనం దీన్ని ఎప్పుడు సాధించామంటే 23rd August 2023లో. సో దీని ద్వారా ఏంటంటే భారతదేశం అనేటువంటిది బికేమ్ ద 4th కంట్రీ అండి టు ల్యాండ్ ఆన్ ద మూన్. సో
చంద్రుడి పైనకి దిగినటువంటి ఫోర్త్ కంట్రీ అవుతుందండి భారతదేశం అనేటువంటిది ఈ ల్యాండింగ్ ద్వారా. మరియు ఫస్ట్ అవుతుంది ల్యాండ్ ఎక్కడ సౌతర్న్ పోలార్ రీజియన్ లో ల్యాండ్ చేసినటువంటి మొదటి దేశం ఏది అంటే భారతదేశం అనేటువంటిది అవుతుంది అనమాట. సో ఈ ల్యాండ్ చేసినటువంటి ప్రదేశాన్ని ఏ పేరు పెట్టామంటే శివ శక్తి పాయింట్ అని పెట్టామన్నమాట. సో దీనికోసమని ఈ అచీవ్మెంట్ చేశాం కాబట్టి చంద్రయాన్ 3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాం కాబట్టి మనం నేషనల్ స్పేస్ డేగా ఆగస్ట్ 23 ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఆర్యభట్ట టు గగన్యాన్, ఏన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్స్ ఇస్రో అనేటువంటిది నేషనల్ స్పేస్ మీట్ ను న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. ఇది రివిజన్ క్వశ్చన్స్. 2025 బీహార్ లోని రాజగిరిలో జరగబోయే హాకీ టోర్నమెంట్ కు మేజర్ ధ్యాన్ చంద్ ప్రేరణతో రూపొందించబడిన భారత జాతీయ జంతు ధైర్యాన్ని సూచించే అధికారిక మస్కట్ పేరు ఏమిటి అంటే చంద్. ఆపరేషన్ సింధూర్ విద్యా మోడల్ ను భారతదేశంలోని విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. అట్లాంటిక్ మహాసముద్రంలో 4025 మీటర్లు మరియు 5002 మీటర్ల లోతులకు భారతీయ అక్వానాట్లు చేసిన డైవ్ ఏ మిషన్ లో భాగంగా జరిగింది అంటే సముద్రయాన్ మిషన్. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరు ప్రకటించబడ్డారు అంటే శ్రీ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 2030 నాటికి తన తయారీ కార్యక్రమాల కోసం 100% పునరుత్పాదక విద్యుత్ కు కట్టుబడి రెన్యూవబుల్ ఎనర్జీ 100 ఇనిషియేటివ్ లో చేరిన తొలి భారతీయ ఎనర్జీ కంపెనీ ఏది అంటే సుజలాన్. 16వ ఆసియా ఘాటింగ్ ఛాంపియన్షిప్ లో షిమ్కెంట్ కజకిస్తాన్ లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ యువకుల విభాగంలో బంగారు పథకం ఎవరు గెలుచుకున్నారు అంటే గిరీష్ గుప్తా. శాంతి సద్భావనను ప్రోత్సహించడానికి మరియు రాజీవ్ గాంధీ జయంతిని స్మరించడానికి ఆగస్టు 20న ఏ దినం జరుపుకుంటారు అంటే సద్భావన దివస్. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగించేందుకు సంవత్సరాల తర్వాత కూడా 2025 ఆగస్టులో ఏ సమావేశం ప్రపంచ ఒప్పందాన్ని రూపొందించడంలో విఫలమైంది అంటే జెనీవా ఐఎన్సి 5.2 డిస్కషన్స్ చర్చలు. 2025 అటవీ శాఖ సర్వే ప్రకారం ఎక్కడ ఉప్పునీటి మొసళ్ల జనాభా పెరుగుతోంది అంటే సుందర్బన్. భారత నేపాల్ సరిహద్దు వద్ద ఉన్న ఏ గ్రామం 2025 భారత ఉపఖండ బాధ్యతాయుత పర్యాటక అవార్డును స్థిరమైన పర్యాటక పద్ధతుల కోసం గెలుచుకుంది అంటే కరీకోట్ గ్రామం. ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్తుల తలుపు వద్ద వ్యర్థాలను సేకరించి వ్యర్థాలను సంపదగా మార్చే మోడల్ ను ప్రోత్సహించే కార్యక్రమం ఏది అంటే స్వచ్ఛ రథం. గ్రామ సభ సమావేశాల నుండి స్వయం చాలకంగా రూపొందించిన సమావేశ వివరాలను రూపొందించేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనం పేరు ఏమిటి అంటే సభ సార్. సో ఇక్కడ స్టాండర్డ్ జీకుల భాగంగా 18 బయోస్పియర్స్ ను మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ బయోస్పియర్ ఏంటంటే 1986 లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఏ స్టేట్స్ లో వ్యాపించి ఉంది అంటే విస్తరించి ఉంది అంటే కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ. ఇందులో దేనికి ప్రసిద్ధి చెందింది ఇది ఫానాకి అంటే జంతువులకి అంటే నీలగిరి తార్, టైగర్, లయన్ టైల్డ్ మకావ్. 1988లో అయితే నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంది. దేనికి ఫేమస్ అంటే స్నో లిపార్డ్, హిమాలయన్ బ్లాక్ బేర్. 1988 లో గుర్తించబడింది ఏ బయోస్పియర్ అంటే నోక్రెక్ ఎక్కడ ఉంది అంటే మేఘాలయలో ఉంది. దేనికి ఫేమస్ అంటే రెడ్ పాండాకి ఫేమస్. 1989లో గుర్తించబడింది గల్ఫ్ ఆఫ్ మన్నా బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. ఫేమస్ ఏంటి ఫానా ఏంటి అంటే దీనికి దుగాంగ్ జంతువు. 1989లో సుందర్బన్స్ అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ గుర్తించబడింది. ఎక్కడ ఏ స్టేట్ లో విస్తరించి ఉంది అంటే వ్యాపించి ఉంది విస్తరించి ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో. దేనికి ఫేమస్ జంతువుకి అంటే రాయల్ బెంగాల్ టైగర్. 1989లో మానస్ బయోస్పియర్ రిజర్వ్ గుర్తించబడింది. స్టేట్ ఏది అంటే అస్సాం. దేనికి ఫేమస్ ఇది అంటే ఏషియాటిక్ ఎలిఫెంట్ టైగర్ అస్సాం, రూఫ్డ్ టర్టిల్, హిస్ పిట్ రేర్ హెయిర్, గోల్డెన్ లంగూర్, పిగ్మిక్ హాక్. 1989లో అయితే గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. దేనికి ఫేమస్ అంటే సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ కు. 1994లో సింప్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే ఒడిశాలో ఉంది. గౌర్ లాయర్ బెంగాల్ టైగర్ ఏషియన్ ఎలిఫెంట్ కి ప్రసిద్ధి చెందింది. 1998లో దిహాంగ్ దిబాంగ్ ఎక్కడుంది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది.
మిష్మి థాస్కిన్ మస్కిన్ డియర్ కి ఫేమస్, ఇది మస్క్ డియర్ కి. 1997 లో దిబ్రూ సైకోవా బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది గుర్తించబడడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. ఏ జంతువులకి ఫేమస్ అంటే వైట్ వింగ్డ్ వుడ్ డక్, వాటర్ బఫెల్లో, బ్లాక్ బ్రీస్టెడ్ ప్యారెట్, బిల్ టైగర్, క్యాప్, లంగూర్. 1999లో అయితే పంచమిరి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్ లో ఉంది. ఎక్కడ ఉంది అనేటువంటివి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. మధ్యప్రదేశ్ లో ఉంది. గెయింట్ స్క్వైరల్, ఫ్లయింగ్ స్క్వైరల్ కి ప్రసిద్ధి చెందింది. 2000లో కాంచన్జంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది? సిక్కిం లో ఉంది. దేనికి ఫేమస్ ఇది? స్నో లెపర్డ్, రెడ్ పాండా. 2001లో అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ విస్తరించి ఉంది అంటే కేరళ మరియు తమిళనాడు. ఏ జంతువులకు ఫేమస్ ఇది అంటే నీలగిరి తార్, ఏషియన్ ఎలిఫెంట్. 2005లో అచన్ కుమార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ విస్తరించింది? ఏ రాష్ట్రాల్లో అంటే మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్. ఫేమస్ ఏది అంటే 4 హార్న్ యాంటలోప్, ఇండియన్ వైల్డ్ డాగ్, సరస్, క్రేన్, వైట్ రంప్డ్ వల్చర్, సేక్ గ్రో, బుష్ ఫ్రాగ్ అనమాట. 2008లో అయితే గ్రేట్ రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ గుర్తించబడింది. గుజరాత్ లో ఉంది ఇది. ఇండియన్ వైల్డ్ యాస్ కి ఫేమస్. 2009లో కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ గా గుర్తించడం జరిగింది. ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. స్నో లిపార్డ్ కి ఫేమస్ అనమాట. 2010లో శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దేనికి ఫేమస్ అంటే ఇది స్లెండర్ లోరిస్ కి ఫేమస్. ఈ క్వశ్చన్ అడిగారు మొన్న గ్రూప్స్ లో, ఇంపార్టెంట్ ఇది. దేనికి ఫేమస్ అంటే స్లెండర్ లోరిస్ కి ఫేమస్. 2011లో పన్నా మధ్యప్రదేశ్ లో ఉంది. దేనికి ఫేమస్ అంటే బెంగాల్ టైగర్, చింకారా, నీల్గిలాయ్, సాంబార్ డియర్ అండ్ స్లాత్ బియర్. ఇది క్విజ్ క్వశ్చన్ అండి. వేర్ వాజ్ ద ఇనాగరల్ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఆగస్ట్ 2025 అండ్ వాట్ వాజ్ ద ప్రైమరీ పర్పస్? 2025 ఆగస్టులో ప్రారంభమైనటువంటి ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి మరియు వాటి ప్రాధాన్యత ఉద్దేశం అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ క్వశ్చన్ ని డిస్కస్ చేసాము. తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లేకపోతే మొన్నటి కమెంట్ అఫైర్స్ రిఫర్ చేసి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.